ఈ కెనాల్ వాటర్ అనేది ఎప్పుడు స్టాప్ అవుతుంది, గేట్ క్లోజ్ చేసినప్పుడు కదా. అలాగే మన ప్రోగ్రామింగ్ లో కూడా ఒక కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఆ స్టేట్మెంట్ అనేది అక్కడికి స్టాప్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ నే లూపింగ్ స్టేట్మెంట్ అంటాం. హాయ్ గైస్, నేను మీ జగదీష్. టుడే వీడియోలో మనం లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఏదో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లూపింగ్ స్టేట్మెంట్ అంటే రిపీటెడ్ గా సేమ్ కోడ్ ని రన్ చేయాలంటే లూప్స్ ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు జగదీష్ అనేది 1000 టైమ్స్ కావాలా. సో మనం అలాగ కౌంట్ జగదీష్ అని రాసుకోలేం కదా. సో మనం ఒక లూప్ రాసుకుంటాం. లూప్ అనేది ఆ కండిషన్ ఫెయిల్ అయినంత వరకు లూప్ తిరుగుతా ఉంటది. సో ఈ స్టేట్మెంట్ లూపింగ్ స్టేట్మెంట్ అంటాం. సో దీస్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ లూప్స్ ఇన్ C++. ఫస్ట్ వన్ ఫర్ లూప్, సెకండ్ వన్ ఫర్ ఈచ్, థర్డ్ వన్ వైల్ లూప్, ఫోర్త్ వన్ డూ వైల్ లూప్. సో ఇవి C++ లో ఉన్న లూపింగ్ స్టేట్మెంట్స్. ఈ ఒక్కొక్క టైప్ ని మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో చూసారు కదా గైస్, మరింత కంటెంట్ కావాలంటే C++ మీద మన ఛానల్ ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.